ఓం నమో వెంకటేశాయ. మిత్రులందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోలో మొత్తం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్గా తెలియజేయడం జరిగింది. టీటీడీలో జరిగిన స్కామ్స్ అన్నిటి గురించి కూడా మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి పార్ట్ 1, పార్ట్ 2గా చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 1 చూడండి. పార్ట్ 2 వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈలోగా మీరు పార్ట్ 2 వచ్చేలోగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, జై శ్రీరామ్. ఇక వీడియోలోకి వెళ్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ పేరు వినగానే మనలో చాలామందికి భక్తి, విశ్వాసం, ఆ గోవిందనామస్మరణ గుర్తుకొస్తాయి. కోట్లాది మందికి అదొక పవిత్ర స్థలం. కాని అది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమేనా? కాదు. వేల కోట్ల ఆస్తులు, బంగారం, విరాళాలతో నడిచే ఒక భారీ ఆర్థిక వ్యవస్థ కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండింటి మధ్య, అంటే విశ్వాసం, డబ్బు మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరుగుతున్నట్టు అనిపిస్తోంది. అవును. విశ్వాసం పునాదిగా ఉన్న ఒక సంస్థలో డబ్బు చుట్టూ తిరిగే కొన్ని చాలా తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు బయటకొచ్చాయి. ఈరోజు మన దగ్గర ఉన్న కొన్ని సోర్సెస్ ఆధారంగా టీటీడీ ఎదుర్కొంటున్న ఈ విశ్వసనీయతా సంక్షోభాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం కేవలం 3 వేర్వేరు కుంభకోణాల గురించి మాట్లాడటం లేదు, బహుశా ఒకే రోగానికి సంబంధించిన 3 వేర్వేరు లక్షణాలను పరిశీలిస్తున్నాం. అదేంటంటే అపారమైన విశ్వాసం, అపారమైన సంపద, తీవ్రమైన రాజకీయ అధికారం. ఈ 3 కలిసినప్పుడు ఏం జరుగుతుంది? స్వామివారికి పట్టుదుప్పట్టాలు కొనే దగ్గర మొదలుపెట్టి హుండీ డబ్బుల విషయంలో కనిపించే అవినీతి వరకు, చివరికి వేల కోట్ల భూముల దాకా ఈ మూడింటిని చూద్దాం. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఇవి విడివిడిగా చూస్తే ఏమో కేవలం కొన్ని ఆర్థికపరమైన అవకదవకలుగా కనిపిస్తాయి. కాని అన్నింటినీ కలిపి చూసినప్పుడు ఒక పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతాయి. ఒక పురాతన మతపరమైన సంస్థ ఒక ఆధునిక మల్టీ-బిలియన్ డాలర్ కార్పొరేషన్లాగా పనిచెయ్యాల్సొచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లెదురవుతాయి? బహుశా ఈ కుంభకోణాలు, ఆ కార్పొరేట్ యంత్రాంగం ఆ పవిత్రమైన ఆత్మను మింగేయడం మొదలుపెట్టిందనడానికి సంకేతాలేమో. పైగా ప్రస్తుత మాజీ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఈ సమస్యను ఇంకా జటిలం చేసింది. సరే, అయితే ఆ మొదటి లక్షణంతోనే మొదలు పెడదాం. వ్యవస్థలో లోపాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో చెప్పే పట్టుదుపట్టాల కుంభకోణం. వినడానికే చాలా విచిత్రంగా ఉంది గదా. దేవుడికి సమర్పించే దుపట్టాలలో కూడా స్కామా? అసలు ఏంటి విషయం? అసలు విషయమేంటంటే, టీటీడీ స్వామివారి అలంకరణకు మరీ ఇతర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పట్టుదుప్పట్టాలను కొనుగోలు చేస్తుంది. ఒప్పందం ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టును సరఫరా చేయాలి. కాని ఒక కాంట్రాక్టర్ స్వచ్ఛమైన పట్టుకు బదులుగా 100% పాలిస్టర్ దుప్పట్టాలను సరఫరా చేసినట్లు టీటీడీ అంతర్గత విజిలెన్స్ విచారణలోనే తేలింది. దీనివల్ల టీటీడీకి జరిగిన నష్టం సుమారు 54 కోట్లు. 54 కోట్ల కేవలం దుప్పటాల విషయంలోనా? అయితే ఇక్కడ నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచే విషయం వేరే ఉంది. ఈ మోసం 1-2 రోజులు కాదు, 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 10 ఏళ్లపాటు జరిగిందంటున్నారు. 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్లు. నాకైతే నమ్మశక్యంగా లేదు. అంటే 10 ఏళ్లపాటు వచ్చిన ప్రతి ఆడిట్ రిపోర్ట్, ప్రతి క్వాలిటీ చెక్ అన్నీ ఫెయిల్ అయ్యాయన్నమాట. ఇది ఎలా సాధ్యం? సరిగ్గా అదే అసలైన ప్రశ్న. ఇది కేవలం ఒక కాంట్రాక్టర్ తెలివితేటలతో చేసిన మోసంలా లేదు. 10 ఏళ్లపాటు ఒకే రకమైన నాసిరకం సరుకు వస్తుంటే దాన్ని గుర్తించలేకపోయారంటే అది ఖచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యం, అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్. ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలొస్తాయి. 1. టీటీడీకి ఒక క్వాలిటీ కంట్రోల్ విభాగం ఉంటుంది గదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చిన సరుకును పరిశీలించలేదా? 2. ప్రతి ఏటా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆడిట్స్ జరుగుతాయి. ఆ ఆడిట్లల్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు? 3. ఆ కాంట్రాక్టర్తో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా అధికారులు కుమ్మక్కయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే అసలు విషయం బయటపడుతుంది. అంతేకాదు, ఈ 10 ఏళ్ల కాలాన్ని మనం రాజకీయంగా చూస్తే 2015 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అవును. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ కుంభకోణం 2 ప్రభుత్వాల హయాంలోనూ నిరాటంకంగా కొనసాగింది. ఇది ఈ సమస్యని ఇంకాస్త క్లిష్టంగా మారుస్తుంది. ఖచ్చితంగా. అందుకే ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు.
ఇది టీటీడీ అనే సంస్థ పనితీరుకు సంబంధించిన సమస్య. ప్రభుత్వాలు మారినా, టీటీడీ బోర్డు సభ్యులు మారినా, అధికారులు మారినా ఈ మోసం ఆగలేదంటే లోపం ఎక్కడో ఇంకా లోతుగా ఉందని అర్థం. ఇది కేవలం ఒక కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్లో పెట్టడం ద్వారానో, లేక ఒకరిద్దరు అధికారులనో సస్పెండ్ చేయడం ద్వారానో పరిష్కారమయ్యే సమస్య అస్సలు కాదు. మొత్తం కొనుగోలు ప్రక్రియ అంటే ఆ ప్రొక్యూర్మెంట్ సిస్టంలోనే ప్రక్షాళన జరగాలని ఈ కుంభకోణం స్పష్టం చేస్తోంది. 10 ఏళ్లపాటు జరిగిన ఈ మోసం వ్యవస్థలో ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తే, ఇప్పుడు మనం చూడబోయే పరకామణి దొంగతనం వ్యవస్థను ఎంత ధైర్యంగా, నిర్లక్ష్యంగా పక్కదారి పట్టించవచ్చో చూపిస్తుంది. ముందుగా పరకామణి అంటే ఏమిటో మా శ్రోతల కోసం క్లుప్తంగా వివరిస్తారా? తప్పకుండా. పరకామణి అంటే ఆలయానికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలుంటాయి కదా, నింటినీ లెక్కించి రికార్డు చేసే ప్రదేశం. ఇది అత్యంత భద్రత, పర్యవేక్షణ ఉండే ప్రాంతం. ప్రతి కదలిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డవుతుంది. అక్కడ సిబ్బందిపై కూడా చాలా కఠినమైన నిబంధనలుంటాయి. ఓకే, అంత భద్రత ఉండే చోట దొంగతనమా? అది 100 కోట్ల రూపాయలకు పైగానే ఆరోపణలు వస్తున్నాయి. ఏంటసలు వివాదం? ఆరోపణల ప్రకారం 2023లో పరకామణి నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన విదేశీ కరెన్సీ, నగదు మాయమైంది. ఈ కేసులో ఒక క్లర్క్ను నిందితుడుగా గుర్తించారు. ఇక్కడే అసలు రాజకీయ వివాదం మొదలైంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏమని ఆరోపిస్తోందంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిందని. నీరుగార్చడమా? అవును. పూర్తిస్థాయి క్రిమినల్ విచారణ జరపి అసలు ఈ నేరం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అని తేల్చకుండా కేవలం లోక్ అదాలత్ ద్వారా నిందితుడితో రాజీ కుదుర్చుకుని కేసును మూసేశారని ఆరోపిస్తోంది. ఒక్క నిమిషం, లోక్ అదాలత్ అంటున్నారా? నాకు తెలిసినంతవరకు చిన్న చిన్న తగాదాలు, రాజీకి వీలున్న కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్కు వెళ్తారు. కానీ 100 కోట్ల దొంగతనం లాంటి తీవ్రమైన క్రిమినల్ కేసును అక్కడ ఎలా పరిష్కరిస్తారు? మీ అవగాహన సరైనది. ఇక్కడే అసలు చట్టపరమైన చిక్కుముడి ఉంది. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం కోర్టులపై భారం తగ్గించడం, ఇరువర్గాల అంగీకారంతో వివాదాలను పరిష్కరించడం. ఉదాహరణకు చెక్ బౌన్స్ కేసులు, చిన్న చిన్న సివిల్ తగాదాలు, లేదా రాజీకి వీలున్న కొన్ని క్రిమినల్ కేసులను అక్కడ పరిష్కరిస్తారు. కానీ ఒక వాదనుండొచ్చు కదా, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఏమీ రాబట్టలేకపోవడం కంటే లోక్ అదాలత్ ద్వారా కనీసం కొంత డబ్బైనా వెనక్కి తెప్పించడం మంచిదే గదా అని గత ప్రభుత్వం వాదించవచ్చేమో. అది పైపైన చూస్తే సమంజసంగాలే అనిపించవచ్చు. కాని దాని వెలుకున్న ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. 100 కోట్ల దొంగతనం కేసును లోక్ అదాలత్లో సెటిల్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బ్యాంకు దోపిడీని ట్రాఫిక్ చలాన్ కట్టి పరిష్కరించుకున్నట్లు ఉంటుంది. ఇది కేవలం చట్టాన్ని వంచడమే కాదు, అసలు జరిగిన నేరం తీవ్రతనే తగ్గించే ప్రయత్నం. క్రిమినల్ చట్టం ఉద్దేశం కేవలం పోయిన డబ్బును రాబట్టడం కాదు, నేరస్తులను శిక్షించడం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఒక గట్టి సందేశం పంపడం. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తే అసలు పూర్తిస్థాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగదు. అంటే ఆ ఒక్క క్లర్క్ మాత్రమే ఈ పని చేశాడా, లేక అతని వెనుక పెద్దవాళ్ళెవరైనా ఉన్నారా, ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో దర్యాప్తు జరిగే అవకాశమే లేకుండా పోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అంటే ఇది కేవలం నిందితుణ్ణి కాపాడటమే కాదు, అసలు నేరం మూలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమే అని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోందన్నమాట. ఒక క్లర్క్ ఇంత ధైర్యంగా వ్యవస్థను పక్కన పెట్టగలిగితే ఇక 1000 కోట్ల విలువైన ఆస్తుల విషయంలో రాజకీయ శక్తులు ఇంకెంత పెద్ద ఆట ఆడగలవో. అదే మనల్ని మూడో అతిపెద్ద వివాదం దగ్గరకు తీసుకెళ్తుంది, భూముల మార్పిడి వివాదం. అవును, ఇది టీటీడీ ఆస్తుల నిర్వహణకు, రాజకీయ ప్రమేయానికి అద్దం పట్టే ఒక క్లిష్టమైన వివాదం. టీటీడీకి దేశవ్యాప్తంగా 1000 ఎకరాల భూములున్నాయి. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుంది. ఈ వివాదం అలిపిరి సమీపంలోని 20 ఎకరాల అత్యంత విలువైన టీటీడీ భూమికి సంబంధించింది. ఈ భూమిని ప్రఖ్యాత ఒబెరాయ్ గ్రూపుకు ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం బదిలీ చేయడంపై దుమారం రేగింది. అలిపిరి దగ్గర భూమి అంటే అది కేవలం రియల్ ఎస్టేట్ కాదు, అది తిరుమల పుణ్యక్షేత్రానికి ముఖద్వారం. ప్రతి భక్తుడు ఆ దారిగుండానే వెళ్తాడు. అక్కడ ఆధ్యాత్మికతతో పాటు వాణిజ్య విలువ కూడా ఊహకందని స్థాయిలో ఉంటుంది. అలాంటి చోట భూమిని ఒక ప్రైవేట్ సంస్థకివ్వడంపై ఆరోపణలు ఏంటి? ఇక్కడ 2 రాజకీయ పక్షాల మధ్య తీవ్రమైన ఆరోపణలున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారంటే,
ఆ 20 ఎకరాల భూమి మార్కెట్ విలువ కనీసం 3,000 కోట్లుంటుందని. 3,000 కోట్లా? కానీ ప్రస్తుత టీటీడీ ప్రభుత్వం దానిని చాలా తక్కువ విలువైన గ్రామీణ ప్రాంతంలోని భూమితో మార్పిడి చేసి, అంటే ల్యాండ్ స్వాప్ చేసి, ఒబెరాయ్ గ్రూప్కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇది టీటీడీకి భారీ నష్టం కలిగించే చర్య అని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని వారి వాదన. సరే, ఇది వైఎస్సార్సీపీ వాదన. మరి దీనికి ప్రస్తుత టీటీడీ బోర్డు అంటే టీడీపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బోర్డు సమాధానమేంటి? వారు ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. వారి వాదన పూర్తి భిన్నంగా ఉంది. అసలు ఒబెరాయ్ గ్రూప్తో ఈ ఒప్పందం, ఈ భూమి మార్పిడికి సంబంధించిన ప్రాథమిక చర్చలు, తీర్మానాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వారి నియమించిన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలోనే మొదలయ్యాయని వాళ్లు ఆధారాలు చూపిస్తున్నారు. ఓ, అలాగా? తాము కేవలం గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రక్రియను, నిబంధనల ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదని వారు చెప్తున్నారు. అంటే ఒకరేమో ఇది మీరు చేస్తున్న భారీ కుంభకోణం అంటున్నారు, మరొకరేమో అసలు ఈ ప్రాసెస్ మొదలుపెట్టిందే మీరు అంటున్నారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సామాన్య భక్తుడికి అసలు నిజమేమిటో అర్థం కావడం కష్టంగా ఉంది. నిజమే. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూడాలి. టీటీడీ లాంటి సంస్థన ఆస్తులపై రాజకీయ పార్టీలకు ఎందుకంత ఆసక్తి ఉంటుంది? ఎందుకంటే ఆ ఆస్తులపై నియంత్రణ అంటే కేవలం డబ్బుపై నియంత్రణ కాదు. అధికారం, పలుకుబడి, తమకు కావాల్సిన వారికి మేలు చేసే అవకాశం, ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కరెక్ట్. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా టీటీడీ ఆస్తుల నిర్వహణ విషయంలో ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి. ఈ భూమి మార్పిడి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలేమిటి? నిబంధనలను సరిగ్గా పాటించారా? టీటీడీ ప్రయోజనాలను కాపాడారా? అనే విషయాలు నిష్పక్షపాత విచారణ జరిగితేనేగాని తేలం. మరి ఈ 3 వివాదాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంది. కొత్తగా ఏర్పడిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ 3 ప్రధాన ఆరోపణలతో పాటు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగాయని చెప్పబడుతున్న మరికొన్ని ఆర్థిక అవకతవకలపై కూడా పూర్తిస్థాయి సిఐడి విచారణకు ఆదేశించింది. ఆలయ పవిత్రతను పునరుద్ధరిస్తామని, దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. అంటే విచారణ మొదలైంది. మరి దీనికి ప్రతిపక్షం నుంచి ఎలాంటి స్పందనొస్తోంది? ఊహించినట్టుగానే వైఎస్సార్సీపీ ఈ విచారణలను పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా కొట్టిపారేస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తమ పార్టీ నాయకులను, తమ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులు పెడుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా తమ సొంత భూకబ్జా పథకాలకు, అవినీతికి పాల్పడుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. అంటే ఈ విచారణ కూడా రాజకీయ రంగు పులుముకుంటోందన్నమాట. ఒక దర్యాప్తు సంస్థ ఇలాంటి వాతావరణంలో నిజాలను ఎలా నిగ్గు తేల్చగలదు? వచ్చినప్పుడు ప్రతి పార్టీ దాన్ని తమకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తుంది. విచారణ పారదర్శకంగా జరిగి నిజాలు బయటకు వస్తాయని ఒక వర్గం ఆశిస్తుంటే, ఇది కేవలం తమను ఇబ్బంది పెట్టడానికే అని మరో వర్గం వాదిస్తోంది. కాబట్టి పార్టీలకు అతీతంగా వాస్తవాలను నిగ్గుతేల్చడం, ప్రజలకు, భక్తులకు నమ్మకం కలిగించడం ఏ దర్యాప్తు సంస్థకైనా కత్తిమీద సాములాంటిదే. ఒక్క క్షణం ఆగుదాం. పట్టు దుపట్టాల్లో 54 కోట్లు, హుండీలో 100 కోట్లు, భూమి విషయంలో 3,000 కోట్లు. ఈ అంకెలు, ఈ ఆరోపణలు వింటుంటే తల తిరిగిపోతోంది. ఇవన్నీ ఒక సంస్థకు సంబంధించినవి. ఆ సంస్థ నడిచేది భక్తుల విరాళాలతో. ఈ కనెక్షన్ మనం మర్చిపోకూడదు. సరే, ఈరోజు మనం చర్చించుకున్న 3 ప్రధాన ఆరోపణలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 10 ఏళ్లుగా సాగిన పట్టుదుపట్టాల కుంభకోణం, 100 కోట్ల పరకామణి దొంగతనం మరియు 1,000 కోట్ల విలువైన భూమి మార్పిడి వివాదం. ఇవి కేవలం ఆర్థికపరమైనవి కావని, వీటిలో రాజకీయాలు, అధికారం, చివరికి కోట్లాది మంది విశ్వాసం ఎంతగా పెనవేసుకుపోయున్నాయో మనం చూశాం. అవును. రాజకీయ నిందారోపణలు, విచారణల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రాథమికమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. మనం మొదట అనుకున్నట్టు, అసలు సమస్య టీటీడీ వర్సెస్ వైఎస్సార్సీపీ లేదా టీటీడీ వర్సెస్ టీడీపీ కాదేమో. అసలు సమస్య ఒక పురాతన మత సంస్థ ఆధునిక కార్పొరేట్ సంస్థగా మారినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ. ఒకవైపు కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడాలి, మరోవైపు లక్షల కోట్ల ఆస్తులను, 1,000 కోట్ల బడ్జెట్ను నిర్వహించాలి. ఈ 2 పాత్రల మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఇలాంటి కుంభకోణాలి పుడతాయి. బహుశా ఈ వివాదాలు
ఆ సమతుల్యం దెబ్బతింటోందనడానికి నిదర్శనాలు. నిజమే, టీటీడీ లాంటి సంస్థలు కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉండే బోర్డులు మాత్రమే కాదు. అవి కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీకలు. వారి విరాళాలు సద్వినియోగమవుతాయనే నమ్మకంతోనే వాళ్లు కానుకలు సమర్పిస్తారు. ఆ నమ్మకం దెబ్బతింటే సంస్థ పునాదులే కదిలిపోతాయి. సరిగ్గా అదే. కాబట్టి ఈ విచారణల తర్వాత మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్నేంటంటే, భవిష్యత్తులో టీటీడీ తనను తాను ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూసుకుంటుందా, లేక వేల కోట్ల ఆస్తులున్న ఒక కార్పొరేట్ సంస్థగా చూసుకుంటుందా? ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం ఎలా సాధించగలదు? కేవలం చట్టాలు, విచారణలు సరిపోతాయా? లేక పాలనలో, ఆలోచనా విధానంలో అంతకుమించిన నైతిక బాధ్యత, వ్యవస్థాగత సంస్కరణలు అవసరమా? ఈ విషయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం